హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు అనుకోని అదృష్టం ఉండి ఇరకాటంలో చంద్రబాబు. మరి ఆ వివరాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వామి టీడీపీ మరియు జేడీయూ ఉన్నాయి. జేడీయూ తాజాగా బీహార్కు ప్రత్యేక హోదాపైన తీర్మానం చేసింది. మరికొద్ది నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. తమకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని తీర్మానం ప్రతిపాదించారండి. ఇప్పుడు ఏపీలో కూడా ఈ ప్రత్యేక హోదా డిమాండ్ ఉన్న సమయంలో చంద్రబాబు పైన ప్రభావం పడనుందండి. మరి ఈ చంద్రబాబు ఏం చేస్తారు, ఎలా అడుగులు వేస్తారు అనేది తెలియాల్సి ఉంది. తెర మీదకు ప్రత్యేక హోదా అయితే ఇప్పుడు రావడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చారు. పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నితీష్ తమ రాష్ట్రానికి హోదా అంశం ద్వారా రాజకీయంగా మెలికబెట్టారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు. అప్పుడే బీహార్కు ప్రత్యేక హోదా కావాలంటూ నితీష్ తీర్మానం చేయడం రాజకీయంగా సంచలనంగా మారుతోందండి. పార్టీ జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అలాగే జేడీయూ తీర్మానం ఏ విధంగా ఉందంటే, బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతో పాటుగా ప్రశ్న పత్రాల లీకేజ్ కేసుల్లో కూడా నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షలో అక్రమాలను నివారించేందుకు పార్లమెంటులో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కోరింది. ఇక నితీష్ తాజా నిర్ణయం ప్రభావం ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు పైన పడడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో నుంచి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటి వరకు పరిష్కారం అయితే కాలేదు. అది అలాగే ఉంది. చంద్రబాబు వాట్ నెక్స్ట్? కేంద్రంలో ఎన్డీఏలో చంద్రబాబు మద్దతు కీలకంగా మారిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ఫలితాలపైన సమీక్షా సమావేశంలో పార్టీ నేతలతో జగన్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హోదా స్థానంలో ప్యాకేజీ పైన ముసాయిదా సిద్ధమైంది. అయితే హోదా చంద్రబాబు వద్దన్నారనే ప్రచారంతో నాడు ప్యాకేజీ పైన నిర్ణయం జరగలేదు. ఇప్పుడు నితీష్ తాజాగా హోదా పైన చేసిన తీర్మానంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది, బాబు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు, ప్రతిపక్ష పార్టీలు ఏం చెబుతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది ఫ్రెండ్స్.